జస్ట్ ఈరోజు మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చెప్పండి. నెక్స్ట్ డే దాని నుంచి ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు. ఓకే. ఎస్‌సీ గురించి అంతా ఆ! ఇది లేదు. మీరు చెప్తుండండి, నాకేమైనా ఐడియా వస్తే నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే ఇట్లా చెప్తూ ఉంటే ఏంటంటే మనకి గూడా కొంచెం సబ్జెక్ట్ అవును. ఈజీ అవుతది. ప్లస్ గుర్తుంటది బాగా. కొత్త ఓకే. విషయాలు నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. జస్ట్ అదే. ఓకే. మామూలుగా యాక్చువల్‌గా ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఏ ఆఫీస్‌కెళ్ళినా ఫస్ట్ మీ గురించి ఇంట్రడక్షన్ అనేది ఉంటది. అది కొంచెం ఓకే. ప్రాపర్‌గా, కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగితే చాలు. ఓకే. ఆహ్, జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Basically belong from Hyderabad. కొంచెం లౌడ్‌గా చెప్పండి. Uh, వాయిస్ అసలు వినపడట్లేదు. Good evening, ma'am. My name is Shashank. ఓకే. I basically belong from Hyderabad. ఓకే. I graduated BCom Computers from Rajouri Degree College, Usmania University. ఓకే. Uh, తర్వాత నాకు ఇది డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమి చెప్పాలి. పర్లేదు. అసలు మీకేం ఐడియా ఉందో చెప్పేసేయండి ఈ రోజుకి. రేపటి నుంచి నెక్స్ట్ ఓకే. నేను చెప్తాను ఒకసారి. మీకేమేమి ఐడియా ఉందో మీరేమేమి చెప్పగలరో అంతవరకు చెప్పేసేయండి. నేను తర్వాత దాన్ని మోడిఫై చేస్తాను. I graduated from BCom Computers from Rajouri Degree College in Usmania University. I developed a strong interest in digital marketing, and I worked in few projects that enhance my skills in this area. ఓకే. ఇప్పుడేంటంటే మీ గురించి చెప్పారు, మీ స్టడీస్ చెప్పారు, మీ నేటివ్ ప్లేస్ చెప్పారు. అంతవరకు ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ చేస్తారు కాబట్టి, ఆ ఇంటర్న్‌షిప్ గురించి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. నేను డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. ఇంటర్న్‌షిప్‌లో మీరేమేమి వర్క్ చేశారు? ఇదేంటంటే మీకు వర్క్ చేసే కొద్దీ మీరు యాడ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. Yes. అవి యాడ్ అవుతాయి. మీరు చేసిన పాస్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. అది కాకుండా ఇంకా మీరేమైనా మీరు ఇప్పటివరకు చేసిన వర్క్ ఏదైనా చెప్పొచ్చు. Okay. ఫస్ట్ అది చేశాను. తర్వాత నేను కెరియర్ షిఫ్ట్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్‌లోకొచ్చాను. ఇంటర్న్‌షిప్ చేసుకున్న కోర్స్ నేర్చుకున్నాను. ఇంటర్న్‌షిప్ చేశాను. నాకు Okay. ఈ టూల్స్ మీద ఐడియా ఉంది. మీరేమేమి టూల్స్ యూజ్ చేయగలరు? అంటే మనము ఎళ్ళే కొద్దీ అన్నీ నేర్చుకుంటాము. ఫస్ట్ డే ఇవన్నీ తెలియవు కాబట్టి ఇట్స్ ఓకే. క్యాన్వా అని వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఇవన్నీ టూల్స్ ఓవర్ సజెస్ట్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి ఇంట్రడక్షన్‌లో మీరు కొంచెం ఇవ్వచ్చు. Okay. లాస్ట్‌కొచ్చినాక థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే నీట్‌గా ఉంటది. Yeah. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వచ్చి మనము యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మనం కోర్స్ కంప్లీట్ Okay. అయ్యే కొద్దీ ఒక్కొక్క టాపిక్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. Okay. కానీ ఇంకొకటేంటంటే మీకు బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నవి మాత్రమే ఇంట్రడక్షన్‌లో చెప్పండి. Okay. ఓకే అండి. జస్ట్ మీకు ఐడియా ఉన్నంత వరకు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? Digital marketing is where we promote the products and services through online. Is known as digital marketing. హ్మ్. Okay. ఇంకొంచెం లౌడ్‌గా చెప్పండి. అసలు వాయిస్ ఏమి అర్థం కావట్లేదు. Digital marketing is a place where we promote the products and services through online platforms. Is known as digital marketing. Marketing through digital channels like websites, emails, search engines. ఇట్లా చెప్పండి కొంచెం నాకు అర్థమవుతది. Uh, ఓకే. Hello. ఓకే అండి. Uh, ఆహ్, వాట్ ఆర్ ద మాడ్యూల్స్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్? Modules like SEO, SEM, content marketing, social media marketing, email marketing, influencer marketing. Mostly ఇంతే ఉంటాయి కదా ఎక్కువ. ఇంకా వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. బట్ మనం నేర్చుకునే కొద్దీ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అవన్నీ యాడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం ఏంటంటే మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాంట్లో ఏం మాడ్యూల్స్ ఉంటాయి? అసలు ఏ వేటికి మనం వర్క్ చేయాలి? అంటే లైక్ సర్వీసెసా? ప్రొడక్ట్సా? ఇవన్నీ కూడా మనము బేసిక్స్ చూసాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి మనం చూసాం. లైక్ వెబ్సైట్స్ ఆప్టిమైజ్ చేసుకోవడం, అంటే వెబ్సైట్స్, సోషల్ మీడియా యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ఓనర్ సైడ్ నుంచి మనం అన్నీ తెలుసుకున్నాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాము, Yeah. దాంట్లో టైప్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం బయ్యర్స్ పర్సూనా నుంచి, అంటే ఎవరైతే ఆ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకుంటారో వాళ్ళ వైపు Yeah. నుంచి మనం ఆ, అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. బయ్యర్స్ పర్సూనా ఎలా ఉంటుంది, మనం Okay. ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే ఎలాంటి వాళ్ళు మన ప్రోడక్ట్ని కొంటారు. ఒకటి లైక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ది ఒక ఉంటాయండి వెంచర్స్ లాగా, అవి వచ్చేసి ఎవరికి అందరికి సేల్ చేయలేం కదా. హాయ్ అండి మాధవి గారు. హాయ్ మ్యామ్. హాయ్. ఓకే అండి, ఇది క్లాస్ వచ్చేసి ఆల్రెడీ డెమో క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఈరోజు క్లాస్ ఓకే స్టార్ట్ అయింది. ఓకే ఓకే, మీకు నెక్స్ట్ అంటే డెమో క్లాస్ కూడా మళ్ళీ వీడియోస్ ఉన్నాయి, అవి షేర్ చేస్తాను. లైక్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే అండి, నా పేరు వాణి అండి. నాకు టోటల్ 8.6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కమ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ కేరళ కంపెనీలో. ఓకే అండ్ నాకు వచ్చేసి డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ వెబ్సైట్స్ కూడా హ్యాండిల్ చేసాము, లైక్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ క్లయింట్స్ని కూడా. ఓకే టోటల్ 2.5 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాము. ఓకే ఇక్కడ మన ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, వెబ్సైట్ డిజైనింగ్, క్యాన్వా డిజైనింగ్ అండ్ ఏఐ టూల్స్, రెజ్యూమ్ రైటింగ్ అండ్ ఎవ్రీడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ క్లాస్ యాక్టివిటీస్లో ఉంటాయి. ఓకే నెక్స్ట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి, నాకు ఎవరైనా క్లయింట్స్ నన్ను అప్రోచ్ అయితే నేను ఆ జాబ్ డీటెయిల్స్ అనేవి నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ గ్రూప్లో మీకు నచ్చితే మీరు ఆ కంపెనీకి అప్లై చేసుకొని అటెండ్ అవ్వచ్చు. ఓకే ఇప్పుడు ఆల్రెడీ నాది ఫ్రంట్ ఎండ్ అండి. నాది ఆల్రెడీ ఏంటండి? నాది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద ఓకే అండి. ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యా, ఇంకా ప్రెసెంట్ జాబ్ రాలేదు. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంటే వర్క్ ఫ్రమ్ ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తాయి కదా. అవునండి వస్తాయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దానికి కూడా సైట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ సైట్స్లో మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీరు అప్లై చేసుకున్నాక మీకు అసైన్మెంట్స్ అనేవి ఇస్తారు. అవి కనుక మీకు ఎలా చేయాలో అర్థం కాకపోతే వాటికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది. ఆ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేస్తారు. ఓకే అండి. అక్కడ మీకు ఎలా కావాలి అనేది కంప్లీట్గా ఫస్ట్ డే నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ కోర్స్ చెప్పేయడము వదిలేయడం కాకుండా ఈరోజు టాపిక్స్ చెప్పడము, ఆ టాపిక్స్కి రిలేటెడ్గా నెక్స్ట్ డే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడము, అలాగే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు అసైన్మెంట్ ఇస్తాము. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్కి వచ్చేటప్పుడు తీసుకొని రావాలి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మనకున్న ఈ 45 days ప్లస్ 1 month అంటే 45 days మ్యాక్సిమం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూస్కి వాటికి తర్వాత 1 month ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ మనం ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. సైమల్టేనియస్గా ఓకే ఆ 1 month ప్రాజెక్ట్ అయిపోయే లోపల మనకు జాబ్ రావాలి. ఆ కాన్సెప్ట్తో మేము ట్రైనింగ్ అనేది చేస్తున్నాం. బట్ ఎవరైతే రియల్గా ప్రాపర్గా కంటిన్యూగా చేశారో వాళ్ళకైతే జాబ్స్ వచ్చినాయి. యాజ్ అ ప్రాక్టికల్లీ ప్రూవెన్ ఇక్కడ మన దగ్గర. ఓకే విత్ ఇన్ 1 month లోపలే ప్రాజెక్ట్ కూడా అవ్వకుండా జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే దీనికి ల్యాప్టాప్ ఉండాలి మ్యామ్ మరి? ఏంటండి? దీనికి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలా? జాబ్కి అయితే కంపల్సరీ అండి. మీరైతే నేర్చుకోగలం అంటే మొబైల్లో కూడా నేర్చుకోవచ్చు. లేని వాళ్ళు మొబైల్ నుంచి కూడా నేర్చుకున్నారు. అదే అవుతుందా లేదా అనండి మొబైల్ నుంచి. అది మీ కన్వీనియంట్ అండి, నేను అంటే చెప్పలేను. ఒక ఓకే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునే అమ్మాయి పార్ట్ టైం జాబ్ కోసము తనకి ల్యాప్టాప్ లేకపోయినా మొబైల్తో నేర్చుకుని మొబైల్తోనే వర్క్ చేస్తుంది. కంటెంట్ రైటర్గా చేస్తుంది ప్రస్తుతం. ఓకే అట్లా అంటే అంటే మీరు ప్రెసెంట్ లేదండి, నేను జాబ్స్ అనేది తీసుకుంటాను.
అదే అండి. అది ఇంకా మీకు కన్వీనియంట్ అండి అది. అంటే మొబైల్‌లో మీరు ఆపరేట్ చేయగలరు. ఇవన్నీ చేయడం మీకు ఈజీగా ఉంటుందంటే నేర్చుకోవచ్చు. అందరూ కూడా చేయలేరు. ఎక్కువసేపు ఆ మొబైల్ ఓకే. చిన్న స్క్రీన్ గదా! కొంచెము హ్మ్. ఆహ్, మనం కాపీ పేస్ట్ చేసుకోవడము, ఎక్కడైనా సేవ్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది హ్యాండిల్ జేయడం. కొన్ని వరకు హ్యాండిల్ చేయొచ్చు. కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వరకు మీరు మొబైల్‌లో చేసేయొచ్చు. ఒక ఎస్‌సీఓ వర్క్‌లో మీకు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందవుతుంది. ఓకే. హ్మ్. ఆ సిస్టమ్ అనుకోండి మనకు క్లియర్‌గా ఉంటుంది. అన్నీ నీట్‌గా కనిపిస్తుంటాయి ఆప్షన్స్. చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే. అదే అండి ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ఎంతండి ఫీజ్ ఇది? ఇది వచ్చేసి 45 డేస్ క్లాసెస్ ప్లస్ 1 మంత్ ప్రాజెక్ట్‌కి కలిపి 3000 అండి. 3000 ఓకే. వన్ అండ్ ఓవర్ సెటిల్‌మెంట్ అండి? అంతే. ఓకే. లెర్న్ అండ్ వర్క్ ఏమన్నా ఉందా మ్యామ్ మీ దగ్గర నుంచి? ఏంటండి? లెర్న్ అండ్ వర్క్‌కి. అర్థం కాలేదు. అంటే వర్క్ చేసుకుంటూ నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర ప్రెజెంట్ అయితే నా ఆపర్చునిటీ? దగ్గర ప్రాజెక్ట్స్ ఏమి లేవండి. ఓకే. ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. మా ప్రీవియస్ స్టూడెంట్స్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా ఏం రాలేదు. ఓకే. ఏమన్నా ఉంటే అలాంటి ఆపర్చునిటీ ఉంటది. లేకపోతే నేను కంప్లీట్‌గా ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తే కాదు. నేను పార్ట్ టైమ్ చేసుకుంటున్నాను ఇది. నాకు మార్నింగ్ ఓకే. 9-6 వరకు ఆఫీస్ ఉంటది. ఓకే. ఇంకా 7 నా ఫ్రీ టైమ్‌లో నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరల్స్ ఇట్లా యాడ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇట్లా క్లాసెస్ ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాను. ఈ ఓకే లోపల మ్యామ్. ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తే నేను హైర్ చేసుకుంటాను క్యాండిడేట్స్‌ని నా దగ్గర. లేకపోతే ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం రెజ్యూమ్స్ ఇట్లా ఉంటది. ఓకే మ్యామ్. అది 2 టైమ్స్ పే చేద్దామని మేము అందుకని ఆ! అడుగుతున్నాం స్ అనమాట. ప్రెజెంట్ ఆ! మీరు. సరే అండి. ఒకసారి మాట్లాడదాంలెండి మీరు జాయిన్ అయితే. ఓకే. ఓకే. అంటే నాకు ఇంట్రెస్ట్ లేండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. హ్మ్. అంటే కిడ్స్ ఉన్నారు కొంచెం నేను బయటికి వెళ్లి చేయలేని పొజిషన్ నాది. ఓకే. నేను కూడా లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. నాకు చిన్న పిల్లలున్నారని. ఓకే. నాకు థియరీ తెలుసు మ్యామ్. నాకు ప్రాక్టికల్ గురించి కావాలి. ఏంటండి? ఆల్రెడీ థియరీ క్లాసెస్ విన్నాను నేను ఆల్రెడీ. నాకు వేరే ఓకే. దాని మనకి మాక్సిమం ప్రాక్టికల్సే ఉంటాయండి. థియరీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. రిమైనింగ్ మెటీరియల్ ఇస్తారు. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మాక్సిమం ప్రాక్టికల్సే ఉంటాయి. ఎక్కువగా ప్రాక్టికల్సే చేపిస్తాము. ఓకే. అంటే లైక్ ఈ బిజినెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అలా కాకుండా మనది పర్సనల్ కాబట్టి మనం కొంచెం బ్రాండెడ్‌గా వెళ్తదనమాట. ట్రైనింగ్ అయితే క్వాలిటీ ఉంటది. ఓకే. అంటే డిగ్రీ డిస్కంటిన్యూ మ్యామ్ నాది. డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. చేసుకోవచ్చండి. పార్ట్ టైమ్ జాబ్స్ చిన్న కంపెనీస్‌కి డిగ్రీ క్వాలిఫికేషన్ పెద్దగా పట్టించుకోరు. మీకు కొంచెం హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉండి ప్రాపర్‌గా ఇంటర్వ్యూ కొంత క్లియర్ చేస్తే హ్మ్. తీసుకుంటారు. ఓకే మ్యామ్. అంటే మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. అవును మ్యామ్. స్కిల్స్ ఉంటేనే కదా వాళ్ళు తీసుకునేది. అదే అది. ఆ స్కిల్స్ కోసం ఏంటంటే ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి మేము ఇంటర్వ్యూస్ అండ్ ప్రాక్టీస్ మీద కాన్సంట్రేషన్ చేపిస్తాం. ఓకే. ప్రాజెక్ట్‌లో కూడా ఏంటంటే కంప్లీట్‌గా ఆఫీస్‌లో ఎలా అయితే వర్క్ ఉంటుందో ఎవ్రీడే టాస్క్‌లు వర్క్ చేయడము, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ రిపోర్టింగ్స్ ప్రిపేర్ చేయడం. మొత్తం ఈ అన్ని టూల్స్‌ని టచ్ చేపిస్తాం ప్రాక్టీస్‌లో కూడా. ఏ టూల్స్‌ని యూజ్ చేసి ఎలా చేయాలి అనేది. హ్మ్. మొత్తం 1 ఓకే. మంత్‌లో మొత్తం ప్రాక్టీస్ అంతా ఉంటుంది. బట్ ఏంటంటే టైమ్ స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి హ్మ్. ఇమ్మీడియేట్‌గా వస్తది జాబు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయాలి. కాస్త టైమ్ స్పెండ్ చేసి ప్రాపర్‌గా నేర్చుకుంటే ఎందుకంటే మనది ఇది కోడింగ్ కాదు. ఓకే మ్యామ్. మనకంత లాజిక్స్ అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఇది డే టు డే లైఫ్‌లో జరిగే మన మార్కెటింగ్‌ని మనము ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని అనాలిసిస్ చేయడము ఇవే ఉంటాయి కాబట్టి ఈజీగానే ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు. అవును మ్యామ్. అవును మ్యామ్. ఇంటర్వ్యూ పెద్ద టఫ్‌గా ఉండదు. బట్ ఏంటంటే ఆఫీసెస్ దగ్గర ఎలా ఉంటదంటే వాళ్ళ టైమింగ్ కొంతమంది స్ట్రిక్ట్ టైమింగ్స్ అడుగుతారు. కొంతమంది ఫ్లెక్సిబుల్ అడుగుతారు. అవును. మామూలుగా ఇంక వేరే ఏ ప్రాబ్లమ్ లేనోళ్ళైతే డైరెక్ట్ ఏ జాబ్ వచ్చినా వెళ్ళిపోతారు. మనకేంటంటే వచ్చినా కూడా వెళ్ళడం కిడ్స్‌ని చూసుకోవాలని మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఆ! కావాలి. అదే అదే ప్రాబ్లమ్ మ్యామ్ నాకు. అది కొంచెం టైం తీసుకుంటది. అంటే ఫ్రాంక్‌గా హ్మ్. రియల్ టైమ్‌లో జరిగేదిది. హ్మ్. అంటే అవును అన్ని మ్యామ్. కంపెనీస్ సేమ్ ఇస్తా అని ఉండదు. హ్మ్. ఇప్పుడు మన దగ్గరకొచ్చే ఇవి ఈళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ కాకుండా మామూలుగా తెలిసిన వాళ్ళు ఇట్లా ప్రాజెక్ట్ అనుకోండి. మాకు ఈ టైం నుంచి ఈ టైం దాకా మీరు ప్రెజెంట్‌లో ఉండాలంటే అలాంటి ప్రాజెక్ట్స్ నేను హ్యాండిల్ చేయలేను. తీసుకోను. ఆ! అవును మ్యామ్. అవును మ్యామ్. ఆహ్, ఇబ్బంది కదా మనకి లేడీస్ అదే అనేసరికి. నాకేదైనా ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళే తీసుకున్నాను. అందుకోసం మనకు కొంచెం ప్రాజెక్ట్‌లు కూడా
ఎప్పుడన్నా ఇప్పుడు వస్తుంటే క్లాస్ ఏ టైం ఉంటది మ్యామ్? రోజు ఇదే టైమా? రోజు ఇదే టైం అండి. ఓకే. ఇంకా నైట్ ఒక 10:30 నుంచి 11:30కి ఒక 3 months కోర్స్ బ్యాచ్ రన్ అవుతుంది. అది అయిపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే. 10:30 అంటే మాకు లేట్ అయిపోతదిలెండి. అది అవ్వడానికి ఇంకో పడుతుందండి. ఇంకొక 10-20 days పైన పడుతుంది. ఓకే మ్యామ్. ఆ టైంలో ఓకే. ఈ టైంలో నాకు లేదంటే ఇంకా ఏదన్నా ఎర్లీగా కావాలంటే 6 to 7 కూడా ట్రై చేస్తాను. మేబీ కొంచెం ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసి. లేదండి 7-8 కరెక్ట్‌లేండి. మాకు కూడా పిల్లలు హోంవర్క్‌లు అయన్నీ అయిపోతాయి. సరే ఓకే అండి. ఇదే కరెక్ట్ మ్యామ్. సరే ఓకే అండి. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ అనేది నేను నిన్న క్లాస్లో చెప్పాను. ఓకే. మీకు కావాలి అంటే నెక్స్ట్ మీరు ఓకే నేను కంటిన్యూ అవుతానంటే మీకు ఆ క్లాస్ తోటి మీకు స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ జాయిన్ అయిన రోజు నుంచి. ఓకే మ్యామ్. నేను కంటిన్యూ అవుతాను. నో ప్రాబ్లం నాకు. ఓకే అండి. ఈ రోజైతే జస్ట్ మనకేంటంటే నిన్నటి వరకు మనం చూసింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఆ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి ఏమేమి అవసరం అవుతాయి, లైక్ వెబ్సైట్స్, సోషల్ మీడియా, యాడ్స్ ఎలా చేయాలి, ఇవంతా కూడా జస్ట్ ఇంట్రొడక్షన్ బేసిక్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్లో. ఈ రోజు వచ్చేసి మనము సెకండ్ పార్ట్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాము. ఈ బిజినెస్ ఓనర్స్ ఎలా చేస్తారు, ఒకవేళ మనం ఎంప్లాయీ అయితే ఎలా చేయాలి, అంటే ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఏమేమి వర్క్ చేయాలి, లైక్ సర్వీసెస్, ప్రోడక్ట్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు ఏంటంటే బయర్స్ పర్సోనాకి వెళ్తున్నాం అనమాట. లైక్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ తీసుకోవడానికి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక కార్స్ సేల్ చేయాలన్నా, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్స్ సేల్ చేయాలన్నా, ఇవన్నీ హై అండ్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఎక్కువ అమౌంట్ కావాలి. అలాంటప్పుడు మనం ఎలాంటి బయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ పర్సన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మార్కెటింగ్ చేయడం అంటే మనకి 2 types ఉంటాయి కదా. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఏ అయితే స్టెప్స్ ఫాలో అవుతున్నామో వాటిని కన్వర్ట్ చేసి డిజిటల్‌లో చేస్తున్నాం. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనము ఎగ్జాక్ట్‌గా పర్సన్‌ని ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటది. లైక్ ఎలా అంటే డెమోగ్రాఫిక్స్, బిహేవియర్, వాళ్ళ ఏజ్ గ్రూప్, వాళ్ళ ఇన్కమ్ సోర్స్, ఏరియాని బట్టి. బట్ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకి ఏమొస్తాయి అంటే టీవీస్, రేడియో, న్యూస్ పేపర్స్, బ్రోచర్స్, హోర్డింగ్స్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తాయి. ఇది వచ్చేసి అమౌంట్ ఆఫ్ పీపుల్స్కి రీచ్ అవుతుంది, హ్యూజ్ మార్కెట్ రీచ్ అవుతుంది. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ యాడ్ చూశారు, ఎంతమందికి ఆ యాడ్తో యూజ్ ఉంది, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఎంతమంది కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇవన్నీ ఏం తెలియదు. జస్ట్ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ బ్రాండ్ ఒకటి మార్కెట్లో ఉందన్న విషయం జనాలకి గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటూ ఉంటారు, లేకపోతే లేదు. కానీ దాన్ని వచ్చేసి మనము మెజర్ చేయలేం. మనకి ఇది అంతా వన్ వే కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మనకి 2 వే కమ్యూనికేషన్ ఉంటుంది. మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే గూగుల్లో సెర్చ్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు మన యాడ్ మీద క్లిక్ చేస్తే వచ్చి ఎన్నిసార్లు మన యాడ్ కనిపించిందో తెలుస్తుంది, ఎంతమంది ఆ యాడ్ మీద క్లిక్ చేశారో తెలుస్తుంది, ఎంతమంది కన్వర్ట్ అయ్యారో తెలుస్తుంది, ఎంతమంది కన్వర్ట్ అవ్వకుండా వెళ్ళిపోయారో తెలుస్తుంది. వాళ్ళని మళ్ళీ రీటార్గెటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఏ ఏరియా నుంచి మనకు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ డివైస్ని యూజ్ చేశారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేశారు, ఇవి మొత్తం మనకి డేటా అనేది మనకు వచ్చేస్తుంది. అలానే వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ అయ్యారనుకో ఇమీడియట్గా మనం వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వచ్చు, మన ప్రోడక్ట్ గురించి, సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లైక్ వాళ్ళని కన్వర్ట్ చేసుకోవచ్చు, సేల్స్లో కన్వర్ట్ అవుతుంది. ఇంత ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనము బయర్స్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ గురించి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి మనము చూద్దాము. ఫస్ట్ ఈ బయ్యర్ పర్సోనా తెలుసుకోవాలి. అంటే బయ్యర్స్ ఎవరు అంటే జస్ట్ ఎవరైతే ఆ ప్రోడక్ట్ని, ఆ సర్వీసెస్ని తీసుకుంటారో వాళ్ళ బయ్యర్స్. వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ రీసెర్చ్ చేయాలి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకున్నాము, ఆ ఏరియా గురించి మనకి ఏం తెలియదు, కానీ అక్కడ మనం ఒక
కిరాణా షాపో ఏదో పెట్టాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ కొంచెం రీసెర్చ్ చేయాలి. అంటే ఇంతకుముందు ఇక్కడ ఏమైనా కిరాణా షాపులు అంటే చిన్న బేసిక్ లెవెల్ అనమాట. ఇక్కడ కిరాణా షాపులు ఇంతకుముందు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు కొంటారా లేదా, వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ కొంటారు, వీళ్ళు ఎలాంటివి తీసుకుంటారు అనేవి మనకు కొంచెం ఒక ఐడియా ఉండాలి. లైక్ మనం ఒక చిన్న విలేజ్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేసి మనము ఈ ఎట్లయితే మనకి సూపర్ మార్కెట్లో పెట్టే ప్రోడక్ట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే అంత ప్యాక్ చేసి నీట్గా పెట్టేసి ఇచ్చేస్తారు. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అంటే చిన్న ఒక విలేజ్లో చాలా పూర్ పీపుల్స్ ఉండే ఒక ఏరియాలో పెట్టాలి అంటే అక్కడ వాళ్ళు కొనుక్కోరు. అక్కడ ఏంటంటే తక్కువ రేటుకి వచ్చే అంటే నార్మల్గా కేజెస్లో తీసుకొచ్చి ప్యాకింగ్కి వీటికి చాలా ఖర్చు అవుతుంది, అంత గ్రేడ్ చేయడము. బట్ అట్లాంటివి కాకుండా నార్మల్గా తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారు. అంటే యాక్చువల్గా మనం పల్లెటూరులోకి వెళ్ళి చూసినా మనం ఇక్కడ సిటీస్లో చూసే మార్కెట్స్కి మన ఊర్లో ఉండే షాపులకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని బట్టి మనం మార్కెటింగ్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తాం. సేమ్ అలానే ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా బయ్యర్స్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది, బయ్యర్స్ అండ్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి. స్టార్టింగ్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయినప్పుడు ఎవరికి ఈ డిజిటల్గా బై చేయడం అనేది తెలియదు. ఎవరు డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా తక్కువ మంది, ఎవరో కొంచెం కొద్దిగా ఒక పర్సంటేజ్ అనేది చాలా తక్కువలో ఉండేది. అంతా ఆన్లైన్లో బై చేసుకోవడం, అందరూ వెళ్ళే తెచ్చుకునేవాళ్ళు షాప్స్కి వెళ్ళి. ఆఫ్టర్ కరోనా తర్వాత మ్యాక్సిమం అందరికీ ఏదైతే ఈ ఆన్లైన్లో బై చేయడం అన్నీ అలవాటు అయిపోయినాయో ఇమీడియట్గా చాలా రకాల యాప్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు బయర్ పర్సన్ అని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి యాప్స్ రెడీ చేశారు. అంటే లైక్ గ్రాసరీ యాప్స్ అని, లైక్ ఇట్లా మనకు అన్నీ కూడా డోర్ డెలివరీ చేయడానికి తీసుకొచ్చేసారు. అట్లా బిఫోర్ ఈ ఆప్షన్ ఇంతగా లేదు మనకి. అట్లానే ర్యాపిడో ఇవి కూడా అలానే బయస్ పర్సన్ అని ఐడెంటిఫై చేయడం, వాళ్ళు కొత్తగా ఒక ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం. ఇది బయ్యర్ పర్సన్ నుంచి ఎవరికైతే ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని ఐడెంటిఫై చేయడం, అక్కడి నుంచి ఒక మార్కెటింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం. బట్ ఈ ఇన్నోవేషన్ చేయడం అందరికీ వస్తుందంటే అది కొంతమంది దానికి చాలా ఉంటాయి. లైక్ వాళ్ళ థాట్స్, ఫస్ట్ ప్లాను, ఇంప్లిమెంటేషను, దాని ఎగ్జిక్యూషను, ఎండ్ ఆఫ్ ది సక్సెస్ రిపోర్ట్, ఇవన్నీ చేయాలంటే చాలా హెడ్ఎక్స్. ఇది అందరూ చేయలేరు. కానీ ఆల్రెడీ ఉన్న బిజినెస్ని మనం ఎలా మాడిఫై చేయాలి బయర్ పర్సోనా నుంచి. ఇప్పుడు మనం ఒక కంపెనీలో ఎంప్లాయీగా చేరామంటే మనం ఇవన్నీ ఏం చేయలేం. జస్ట్ వాళ్ళ బిజినెస్ ఉంది, బయర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు థింక్ చేసి వాళ్ళకి ఎలా కంటెంట్ ప్రొవైడ్ చేస్తే మన దగ్గరికి వస్తారు, ఇది మాత్రమే మనం చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రీసెర్చ్ చేయడం అంటే వాళ్ళ అక్కడున్న కస్టమర్స్ డిమాండ్స్ ఏంటి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది, మనం ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం. అలా అని ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నామంటే అందరూ తీసుకోరన్నమాట. ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రజెన్స్ తక్కువ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ పర్సనల్ సైడ్ నుంచి మనం ఆలోచించాలి. ఓకే, వీళ్ళకి సరిగ్గా లేదు కాబట్టి మేము ఈ ఏరియాలో మీకు మంచి రిజల్ట్ని తీసుకొస్తాం. వెబ్సైట్లో వాళ్ళు పూర్ ఉన్నారు అనుకోండి, మేము ఎస్సీఓ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొస్తామండి అని చెప్పి. సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో ఇమేజెస్ అవి మేము నీట్గా చేస్తాము, మేము ఎలా చేస్తామని మనం ప్రజెంట్ చేస్తాం. ఇట్లా వాళ్ళ బయ్యర్ పర్సనా నుంచి మనం రివర్స్ రావాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి అనేది మనం ప్రమోట్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా ప్రమోట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది రీసెర్చ్. అంటే ఎవరికి ఎలాంటి పెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఇది మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ రీసెర్చ్ ఉంటుంది. డైరెక్ట్గా ఆ డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే సర్వేస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చేసి డైరెక్ట్గా మనము సర్వేస్, మనకి గూగుల్ వాళ్ళు కూడా చాలా సర్వేస్ ప్రొవైడ్ చేస్తుంటారు. యూట్యూబ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏదైనా గూగుల్ అనాలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా ఉంది సర్వేని వాళ్ళు ఎప్పుడూ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి రెక్టిఫై చేసుకుని యూజర్కి ఇంకా ఫ్రెండ్లీగా వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి. అట్లా సర్వేస్ చేయడము, రీసెర్చ్ చేయడము, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసుకోవడం అనేది ఇది ఫస్ట్ స్టెప్ బయ్యర్ పర్సోనా నుంచి రావడం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. అంటే కొంతమంది సర్వేస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఏంటంటే కంప్లీట్ వాళ్ళ వర్క్ అనేది సర్వేస్ చేయడమే.
అలా సర్వే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని మనం కలెక్ట్ చేయాలి. ఈ ప్రైమరీ రీసెర్చ్ వచ్చేసి డైరెక్ట్‌గా సర్వేస్ చేయడము, ఇంటర్వ్యూస్ చేయడము అనేది డైరెక్ట్ సర్వే చేయడం అనేది చిన్న కంపెనీస్‌కి వీలు కాదు. చిన్న కంపెనీస్ అంత బడ్జెట్ బేర్ చేయలేవు. ఈ సర్వీసెస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ చేయడానికి. అప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఎవరైతే సర్వే చేసున్నారో వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్ చేయడానికి మనకి డేటా అంతా గూగుల్‌లో దొరుకుతుంది. అలాగే ఏఐ టూల్స్ ఉన్నాయి కదా! ఈ ఏఐ టూల్స్ నుంచి కూడా మనం ఎలా డేటా తీసుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో మనము ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. బట్ ఈ సెకండరీ పార్ట్ అనేది మేజర్‌గా అన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయన్నమాట. ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చొని చేస్తాము. ఈ సర్వేస్ చేయాలన్నా, ఇంటర్వ్యూస్ చేయాలన్నా మనకి కొంచెం అమౌంట్ స్పెండ్ చేయాలి. దానికి ఒక టీమ్ కావాలి. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ సర్వేస్ అన్నీ ఎవరు చేస్తారంటే బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్‌లో లైక్ అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, ఈబే గానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా లైక్ ఎవరైతే వాళ్ళు ఇంకా వరల్డ్ వైడ్‌గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి సర్వేస్ అనేవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉంటారు కాబట్టి. వాళ్ళ బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. బట్ నెక్స్ట్ వచ్చేసి మనం సెకండరీ రీసెర్చ్ మెథడ్ మనం ఫాలో అవుతాం. ఎందుకంటే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ఎవరైనా రీసెర్చ్ చేసి అప్డేట్ చేసిన డేటాని యూజ్ చేసుకొని మనం హ్మ్, ఫాలో అవుతాం అనమాట. అంటే యూజర్స్ ఎలా ఉన్నారో, వాళ్ళ ఎగ్జిస్టింగ్ డేటా ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్‌లేంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మార్కెట్ అనేది 2 టైప్స్ ఉంటది. అంటే ఒకటి బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్. ఈ బిజినెస్ టు బిజినెస్ అంటే మనం ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు వేరే కస్టమర్స్‌కి. బట్ ఆ సర్వీసెస్ చేసే సాఫ్ట్‌వేర్ వాళ్ళకి మళ్ళీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నారనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి సాఫ్ట్‌వేర్ అమ్మట్లేదు. కంపెనీస్‌కి అమ్ముతున్నారు. అంటే బిజినెస్ టు బిజినెస్ జరుగుతుందక్కడ. డైరెక్ట్‌గా ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి మనకి లైక్ ఏది డ్రెసెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా లైక్ షాంపూస్, సోప్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి రీచ్ అవుతాయి. డైరెక్ట్‌గా కస్టమరే కొనుక్కుంటారు. కాబట్టి ఇది బిజినెస్ టు కస్టమర్ అవుతుంది. ఈ బిజినెస్ టు బిజినెస్ అనేది లార్జ్ స్కేల్ సైకిల్. ఇది రిలేషన్షిప్ డ్రివెన్ అండ్ స్మాల్ సిమిలర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వెండర్స్ అండ్ కన్సల్టింగ్ ఫిర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ బిజినెస్ టు బిజినెస్ లోకి వస్తాయి. ఏదైనా కానీ ఇది ఒక సాఫ్ట్వేర్ అనే కాదు. ఇప్పుడు వెండర్స్ రిజిస్ట్రేషన్ అని ఉంటది. వెండర్స్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. లైక్ మనకి పెద్ద పెద్ద వెహికల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళేంటంటే వాళ్ళు ఇంకొక బిజినెస్‌కి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్‌గా క్లయింట్‌కి కస్టమర్స్‌కి చేయరనమాట. అట్లా మీడియేటర్ లైక్ ఇన్సూరెన్స్‌లో కూడా బిజినెస్ టు బిజినెస్ ఉంటది. బిజినెస్ టు కస్టమర్ ఉంటదనమాట. ఇన్సూరెన్స్ అంటే వేరే కంపెనీస్‌కి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ మెయిన్ కంపెనీ నుంచి తీసుకొని మళ్ళీ ఇంకో కంపెనీకి మీడియేటర్స్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ చేస్తారు. అలాగే డైరెక్ట్‌గా ఒక మీడియేటర్ కంపెనీ ఉన్నారనుకో, ఆ కంపెనీ డైరెక్ట్‌గా కస్టమర్‌కి ఇన్సూరెన్స్ సేల్ చేస్తూ ఉంటే వాళ్ళు బిజినెస్ టు కస్టమర్ అవుతదనమాట. ఇట్లా బిజినెస్‌ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఈ బిజినెస్ టు కస్టమర్ చేయడం కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే హ్యూజ్ కస్టమర్స్ ఉంటారు. మనం ప్రొడక్ట్స్ సేల్ చేస్తే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బట్ బిజినెస్ టు బిజినెస్ ఏంటంటే మనం బిజినెస్ ఓనర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అలా మనకి ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఒకటి రెడీ చేసుకున్నాం అనుకోండి. లైక్ హోటల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ గాని, లైక్ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్, హెచ్ఆర్ సాఫ్ట్‌వేర్ ఇట్లాంటివేంటంటే బిజినెస్ టు బిజినెస్. వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని ఇంకొక బిజినెస్ ఓనర్‌కి మాత్రమే సేల్ చేయగలరు. అప్పుడు మనకి కావాల్సిన బిజినెస్ ఓనర్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ రెండిటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది. ఇవి మనము వర్క్ చేసేటప్పుడు మనం వన్ బై వన్ చేస్తుంటాం. అప్పుడు మీకు ఆ టెక్నిక్స్ కూడా అర్థమవుతాయి క్లియర్‌గా. ఈ బిజినెస్ టు కస్టమర్స్‌ని ఎలా మనం అట్రాక్ట్ చేసుకోవాలి, బిజినెస్ టు బిజినెస్ ఓనర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి మన బిజినెస్‌కి, ఇది అనేది ఉం- ఈ ఎక్కువగా బిజినెస్ టు కస్టమర్ అనేది ఈ కామర్స్ ఎక్కువ ఉంటుంది. బట్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ కానీ,
లైక్ రూఫ్స్ కానీ, రూఫ్ సెల్లర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో కూడా బిజినెస్ టు కస్టమర్ ఉంటాయి. బట్ ఒక టెక్నాలజీ మీద మనం నేర్చుకుంటే మిగతా అన్నిటికి కూడా సిమిలర్‌గా అప్లై చేసుకోవచ్చు మనం. ఇక్కడొచ్చేసి మీకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇక్కడ టేబుల్ ఇచ్చాము. మీరు ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి. ఆ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి బిజినెస్ టు బిజినెస్‌కి బిజినెస్, ఇండివిడ్యువల్ కస్టమర్స్, సేల్స్, ప్రొడక్ట్స్, లార్జ్ అండ్ మల్టిపుల్ స్టెప్స్. ఇక్కడ షార్ట్ అండ్ ఇన్‌స్టంట్ డెసిషన్స్. ఇట్లా మనకి ఈ సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఒక టేబుల్ ఉంది. మీరు ఇది టేబుల్ ప్రిపేర్ అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడొచ్చేసి ఇగ మనము బయర్స్ పర్సనా నుంచి అసలు మార్కెట్ సైజ్ ఏంటి? దాని సిగ్మెంటేషన్స్ ఏంటి? సిగ్మెంటేషన్స్ అంటే జస్ట్ లైక్ పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరినీ ఇంకొక సిగ్మెంట్ చేయొచ్చు. లేకపోతే ఒక సర్వీసెస్‌ని కావాలి అనుకునే వాళ్ళందరినీ ఇంకొక సిగ్మెంట్ చేయొచ్చు. ఇట్లా సిగ్మెంటేషన్స్ చేసుకొని మనం మార్కెట్ అనేది చేస్తాం. టోటల్ మార్కెట్ అవైలబుల్ మార్కెట్ ఎంతుంది? సర్వీసబుల్ అవైలబుల్ మార్కెట్ ఎంతుంది? టోటల్ మార్కెట్ అంటే టోటల్ మార్కెట్ అందరూ మనకి వస్తారు. మన దగ్గర తీసుకుంటారు. మన ప్రొడక్ట్స్ తీసుకుంటారు అనేది ఏముండదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్‌లో ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. టోటల్ మార్కెట్ ఎంతుంది? సర్వీసబుల్ మనం అంత మార్కెట్‌లో ఎంతవరకు మనం సర్వీస్ చేయగలము? అండ్ సర్ సర్వీసబుల్ అబ్టైనబుల్ మార్కెట్ మనకి అవైలబుల్ ఉన్న మార్కెట్ ఎంత? మనం ఎంత చేయగలము? మనకి అవైలబుల్ ఉన్న మార్కెట్ ఎంత? టోటల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి టూల్స్ అనమాట. స్టాటిస్టికా, ఐబిఎస్ఐ వరల్డ్ ఇవన్నీ కూడా టూల్స్. దీనిని బేస్ చేసుకొని ఈ టూల్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ మార్కెట్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలనమాట. ఈ మార్కెట్ ఎంతుంది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్‌కి సంబంధించిన మార్కెట్ ఎంతుంది? ఈ టూల్స్‌ని యూజ్ చేయడం వల్ల ఎంతమంది ఆ కీవర్డ్‌ని రీసెర్చ్ చేస్తున్నారు? ఎంతమంది ఈ ప్రోడక్ట్ కోసం చెక్ చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి టోటల్ మార్కెటింగ్ ఎంత? దాంట్లో మనం ఎంతమందికి సర్వ్ చేయగలము? లైక్ అంటే మనం ఏ ప్రోడక్ట్‌ని సేల్ చేయగలము? ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ ఏసుకోవాలి. బట్ ఇవన్నీ చేయడానికి పెద్ద కంపెనీస్‌లో సెపరేట్ టీమ్ ఉంటది. డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఈ యాడ్స్ క్రియేట్ జేయడము, ఇట్లాంటివి చేస్తారు. బేసిక్స్ ఉంటాయి. ఇదంతా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటది. అంత ఈజీగా 1 డేలోనో, 1 అవర్‌లోనో ఇది చేయలేం. మనం దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకు చాలా టైం పడతది. అవంతా ఒక కంపెనీకెళ్ళినప్పుడు కొత్తగా ఎళ్ళినప్పుడు ఆ కంపెనీ ఒక డేటా అంతా తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఏంటి వాళ్ళ మార్కెట్ ఏంటి, వాళ్ళు ఏ ఏరియా వరకు వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు, ఆ ఏరియాలో పీపుల్స్ కొనేవాళ్ళు ఉన్నారా లేదా, ఇవంతా తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడతది రీసెర్చ్ చేయడానికి. కొన్నిసార్లు అంతా డేటా కూడా ఆన్‌లైన్‌లో దొరకదు కొన్నిసార్లు. ఒక్కొక్కసారి అవైలబుల్ ఉన్నా కూడా అది మనకు సూటబుల్ కాదు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ దీనికోసం సెపరేట్ టీమ్స్ ఉంటాయి. సెపరేట్ టూల్స్ ఉంటాయి. అవన్నీ గూడా పెద్ద కంపెనీస్ వస్తాయి. కానీ చిన్న కంపెనీస్ అంటే మనకి అవైలబుల్ ఉన్న డేటా వరకు మాత్రమే మనం అనాలిసిస్ చేసి చేయగలుగుతాం. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంది? మార్కెట్ ట్రెండ్‌ని బట్టి మనము చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. ఫెస్టివల్స్ పెడితే ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ పెట్టారంటే మార్కెట్‌లో ఒక ట్రెండ్ నడుస్తుందట. మళ్ళీ నెక్స్ట్ సచ్చినట్టు ఇంకో రెండో కంపెనీ వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నా లేకపోయినా మనకు సేల్స్ కావాలంటే ఆఫర్ ఉందంటే ఎక్కువ అక్కడికే వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి తప్పదు. వేరే ఆప్షన్ ఉండదు. ఇక ఆ ఆప్షన్ లేక మళ్ళీ వీళ్ళు కూడా ఆఫర్స్ అనేది అనౌన్స్ చేయాల్సుంటది. అలా ఆఫర్స్ అనౌన్స్ చేసుకుంటూ ముందు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళని మనకి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ మీదే ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. ఈ ట్రెండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు కొత్త కొత్తగా ఇన్నోవేటివ్‌గా తీసుకురావడము. ఆహ్, ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది ఏంటంటే కస్టమర్‌ని అట్రాక్ట్ చేయడం. వాళ్ళని కన్వర్ట్ చేయడం. ఇవి. ఇవన్నీ గూడా ఇప్పుడు పీపుల్స్‌కి ఆఫర్స్ పెట్టడం ద్వారా మన దగ్గరికొస్తారు అంటే వాళ్ళేంటంటే ఒయ్
పీపుల్స్ మైండ్ సెట్ వాళ్ళ ఫస్ట్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేశారు. వాళ్ళకి ఎలా అర్థమవుతది వీళ్ళ ఆఫర్స్ ఇంట్రెస్ట్ అసలు ఫస్ట్ ఆఫరే లేనప్పుడు ఆఫర్స్ పెట్టి ఇలా అమ్మాలని తెలియని అనే స్టేజ్ లేనప్పుడు వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే కొంతమంది వస్తారనమాట షాప్‌కి గాని సర్వీసెస్ మీరు ఇంత ప్రైస్ ఇది తగ్గించరా? ఇది ఇంత ప్రైస్ ఇంత తగ్గించరా అనుకోండి. వాళ్ళు ఎవ్రీ టైమ్ తగ్గిచ్చేస్తే అక్కడ బిజినెస్ రన్ అవ్వదు. కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడో లేకపోతే ఇంకేదన్నా స్పెషల్ డేస్ అప్పుడు ఆఫర్స్ అని పెట్టి ఒక 2, 3 డేస్ రన్ చేసుకుంటారు. అట్లా అక్కడి నుంచి వచ్చిన ఐడియాస్ ఇవన్నీ గూడా. బయర్స్ ఎలా అయితే వాళ్ళు థింక్ చేస్తారో వాళ్ళ నుంచి కొత్త కొత్త ఐడియాస్ మార్కెటింగ్ ఐడియాస్ అనేవి జనరేట్ అవుతాయి. అలాంటి ఐడియాస్‌లో నుంచి వచ్చినవే మనకి ఓలా క్యాబ్స్ కానీ, ఊబర్స్ కానీ, లైక్ ఇంకా మనకొచ్చే యాప్స్ కానీ, ఆహ్, వెబ్‌సైట్ సర్వీసెస్ కానీ, లైక్ ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా అలా యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే వచ్చిన ఇన్నోవేటివ్ థింగ్స్ ఇవన్నీ కూడా. మనం మార్కెటింగ్ సెగ్మెంట్స్‌ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే డెమోగ్రాఫిక్స్ ఏజ్‌ని బట్టి, జెండర్‌ని బట్టి, ఇన్‌కమ్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్‌ని సెగ్మెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఈ సెగ్మెంటేషన్స్ ఎందుకు అంటే డైరెక్ట్‌గా ఈజీగా టార్గెట్ చేసి మనం అనుకున్న ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్‌ని రీచ్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 ఇయర్స్ వాళ్ళకి మన దగ్గర డ్రెసెస్ ఉన్నాయి. సేల్ చేయాలి అంటే మనం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక సెగ్మెంట్ చేసి వాళ్ళకి మన ప్రొడక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ఎళ్ళేలా చేయాలి. లేదు 18 ఇయర్స్ పిల్లలు వాళ్ళు కొనే కెపాసిటీ ఉండదు కాబట్టి 18 ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్‌కి వెళ్ళేలాగా చేయాలి. అట్లా మనం ఒక సిగ్మెంటేషన్ రెడీ చేసుకోవాలి. అలాగే ఇన్‌కమ్ బేస్డ్ చిన్న చిన్న ప్రొడక్ట్స్ అంటే అందరికి ఎళ్ళొచ్చు. అందరూ కొనే ఛాన్సెస్ ఉంటాయి. అయ్యే హై కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అనుకోండి. ఎవరికైతే ఇన్‌కమ్ బావుందో వాళ్ళని వాళ్ళు హైయర్ పొజిషన్‌లో ఇన్‌కమ్ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ పొజిషన్స్‌ని బట్టి. మేనేజర్స్, సీఈఓస్ లైక్ బిజినెస్ ఓనర్స్ ఇట్లా వాళ్ళ డెసిగ్నేషన్‌ని బట్టి మనం వాళ్ళ ఇన్‌కమ్‌ని ఎస్టిమేట్ చేయొచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్‌గా హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అని వస్తది. బట్ మన ఇండియాలో అన్ని ఆ ఫెసిలిటీ తక్కువుంది యాడ్స్‌లో. బట్ మనం ఏంటంటే వాళ్ళ పొజిషన్‌ని బట్టి మనం అమౌంట్ ఇన్‌కమ్ అనేది ఎస్టిమేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తాం. అలాగే లొకేషన్స్‌ని బట్టి, రీజియన్స్‌ని బట్టి, లైఫ్ స్టైల్‌ని బట్టి ఇట్లా ఇవన్నీ కూడా ఒకే మార్కెటింగ్ లేకపోతే ఒకే కంపెనీకి వర్కౌట్ అవుతాయని ఏమి ఉండదు. ఒక్కొక్క ప్రొడక్ట్‌ని బట్టి, ఒక్కొక్క సర్వీస్‌ని బట్టి ఇవన్నీ మారిపోతా ఉంటాయన్నమాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అనుకోండి. కంపెనీ ఓనర్స్‌ని మాత్రమే టార్గెట్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి. కంపెనీ ఓనర్స్‌ని మాత్రమే టార్గెట్ చేయాలి. బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో స్టార్టప్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. అదే గనక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ కానీ ఎవరిని టార్గెట్ చేయాలి అంటే స్టూడెంట్స్‌ని ఎక్కువగా టార్గెట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటది. మిగతా కోర్సెస్‌తో పోల్చుకుంటే. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇలా మనం సిగ్మెంటేషన్స్ రెడీ జేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా డిమాండ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే మాక్సిమం అన్ని ఏఐ తోటే వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు. ఎవరైతే ఈ ఏఐ టూల్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటారో వాళ్ళకే ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళందరినీ ఆహ్, యాహ్, తగ్గించాలి అన్న ప్లానింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని తగ్గిచ్చేశారు. బట్ సాఫ్ట్‌వేర్ ఎలా ఉన్నా మంచిగా ఉన్నా, లేకపోయినా, లేక దాంట్లో కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ వచ్చినా, బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో మాత్రం హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఇప్పటి వరకు గూగుల్ వాళ్ళే యూజ్ చేస్తున్నారు. వితౌట్ హ్యూమన్ తోటి ఈ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అనేది జరగదు. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రతి సెక్టార్‌లో ఈ డిజిటల్ మార్కెటింగ్ కావాలి. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఏ బిజినెస్ రన్ అవ్వదు. ఆఖరికి చిన్న సెలూన్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, బొటిక్స్ వాళ్ళు కూడా సోషల్ మీడియాను, వెబ్‌సైట్స్, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా ప్రతి ఒక్కళ్ళు లైక్ పెయింట్స్ సేల్ చేసేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఇప్పుడు అవేర్‌నెస్ పెరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కంప్లీట్‌గా ప్రతి బిజినెస్ ఆన్‌లైన్ అయిపోతది. ప్రతి ఒక్కళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటది. ఎప్పటికి ఇది డౌన్ అయితే అవ్వదు. మేబీ కొంచెం సాఫ్ట్‌వేర్ డౌన్ అయితే కొంచెం జాబ్స్ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వచ్చే జాబ్స్ తగ్గొచ్చేమో గానీ రిమైనింగ్ ఏ ఫీల్డ్‌లోనూ జాబ్స్ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి బిజినెస్‌కి అవసరమే. లైక్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌కి అవసరమే, సివిల్ ఇంజినీరింగ్స్‌కి అవసరమే, డాక్టర్స్‌కి అవసరము. లైక్
హోటల్స్ వాళ్ళకి అవసరము, ఇంటీరియర్ డిజైన్స్‌కి అని ఇట్లా ప్రతి ఏ బిజినెస్ చూసుకున్నా మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మీకైతే కంపల్సరీగా ఈ డిజిటల్ మార్కెటింగ్ అవసరం. దీంట్లో మనకి ప్రాబ్లమ్ అనేది రాదు ఎప్పటికి. కాకపోతే మనం ఈ ఏదైతే కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయో, ఈ టూల్స్‌ని నేర్చుకోవడము, అప్‌డేట్ అవుతూ ఉంటే మనకి జాబ్స్ అనేవి సెక్యూర్‌గా ఉంటాయి. ప్రెజెంట్ లాస్ట్ ఒక 4, 5 మంత్స్ బిఫోర్ వరకు ఎవరు ఏఐ టూల్స్ వచ్చిన వాళ్ళని అని అసలు ఒక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో గూడా పెట్టలేదు. ఏఐ టూల్స్ వచ్చా అని. ఏఐ టూల్స్‌లో వర్క్ చేస్తారా అని. బట్ ఇప్పుడు ఒక 4, 5 మంత్స్ తర్వాత నుంచి చూస్తుంటే మీకు ఏఐ టూల్స్ వచ్చా? చాట్‌జీపీటీ యూజ్ చేయడం వచ్చా? అని క్వెషన్ చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి మనం ఏఐ టూల్స్ కూడా ప్రాపర్‌గా నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చే కంపెనీస్ మాక్సిమం ఏఐ టూల్స్ అడుగుతాయి. అంటే బిఫోర్ అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ఇన్ని రోజులు అవి ప్రాపర్‌గా యూజ్ చేయలేదు. అంతకుముందు ఏంటంటే గూగుల్ అనేది ఏఐ కంటెంట్‌ని అలో చేసేది కాదు. అంతకుముందు కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి. లైక్ అప్పుడు చాలా లిమిటెడ్ వెర్షన్. కొన్ని సైట్స్‌కి మాత్రమే అలో ఉంది. మన ఎండ్ యూజర్స్ యూజ్ చేయడానికి లేదు. లైక్ కొన్ని ఆర్టికల్ రైటింగ్ టూల్స్, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. వాటి నుంచి జనరేట్ చేసిన కంటెంట్ గానీ, ఇవన్నీ కూడా గూగుల్ వెబ్‌సైట్‌లో పెట్టడానికి అలో చేసేది కాదు. అలో చేయకపోవడం వల్ల ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా ఆ వెబ్‌సైట్స్‌కి ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతా మాన్యువల్‌గానే ట్రై చేశారు. బట్ గూగుల్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏఐ కంటెంట్‌కి ప్రాబ్లమ్ రాదు. బట్ హై క్వాలిటీ కంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఈ హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలంటే ప్రాంప్టింగ్ రాయాలి. అవి మనం నేర్చుకొని అలా కంటెంట్ రాయడం స్టార్ట్ చేస్తే మనకు కూడా ఫ్యూచర్ అనేది బానే ఉంటది. ఇంకా కొత్త కొత్త టూల్స్‌ని నేర్చుకునే కొద్దీ మనకి ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. మార్కెట్‌లో మనం అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఆల్రెడీ మార్కెట్‌లో ఏ టూల్స్ వచ్చినాయో మనకు తెలుస్తది. ఆ టూల్స్‌ని నేర్చుకుంటూ ఉంటే మన కెరియర్‌కి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లోనే ఇప్పుడు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగా మ్యామ్ మీది? అవును. అన్నీ కలిసొచ్చాయి. హలో! అవునండి. అన్నీ వస్తున్నాయి. ఓకే. ఓకే. హలో! శశాంక్. Yes. ఎనీ డౌట్స్? హలో! హలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు. చెప్పు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడి వరకు ఏంటంటే మనం బయర్స్ గురించి ఎవరైతే ఇండివిడ్యువల్‌గా పర్సన్స్‌ని టార్గెట్ చేస్తే ఎలా చేయాలి అనేది ఇక్కడ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక బిజినెస్ ఓనర్ ఎవరైతే మన కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళ గురించి అనాలిసిస్ చేయాలన్నమాట. ఈ వాళ్ళ గురించి అనాలిసిస్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మార్కెట్‌లో ఉంది. వాళ్ళు కూడా సేమ్ హోటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మనం కూడా అదే హోటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్‌ని ఇస్తున్నాం. వాళ్ళేంటంటే చాలా రోజుల నుంచి ఇస్తున్నారు. వాళ్ళకి మంచి ట్రాఫిక్ ఉంది. వాళ్ళకి కస్టమర్స్ బావున్నారు. అంతా బావుంది. మనం రీసెంట్‌గా స్టార్ట్ చేసాం. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ ఎలా ఉంది? దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది మనకి బిజినెస్ స్టార్ట్ చేసేదాకా తెలీదు. ఎందుకంటే మనకి దగ్గర అన్నీ ఉన్నప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన తర్వాత దానికొచ్చే రిజల్ట్‌ని బట్టి మనకు అర్థమవుతది. ఓకే. ఇలా ఉంది. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఐడియా అప్పుడు మనకి స్టార్ట్ అవుతది. మామూలుగా అంతకుముందు బిజినెస్ పెట్టాలన్నా కూడా బట్ ఓవరాల్‌గా థింక్ చేస్తారు కానీ, ప్రాక్టికల్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అది ఏ బిజినెస్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ ఇస్తున్నారు. మనము అదే ఇస్తున్నాము. ఆ సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు? వాళ్ళు ఏ కంటెంట్ రాస్తున్నారు? వాళ్ళ సైట్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? వాళ్ళ డొమైన్ అథారిటీ ఎంతుంది? వాళ్ళ వే ఆఫ్ కీవర్డ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు యూజర్ ఇంటెంట్ ఫార్మాట్‌లో ఉందా? లేదా? ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి. దాన్నే కాంపిటీటర్ అనాలిసిస్ అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో కాంపిటీటర్ అనాలిసిస్ అనేది మేజర్ రోల్. కంప్లీట్‌గా ఈ కాంపిటీటర్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం మన సర్వీసెస్‌ని గానీ, ప్రొడక్ట్స్‌ని గానీ సేల్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ వస్తదనమాట. ఇప్పుడు అమెజాన్ అనేది నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్. అందరికీ తెలిసిన ప్లాట్‌ఫార్మ్. కానీ వాళ్ళు కంప్లీట్‌గా అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ
యాడ్స్ ఇస్తారు. ఎప్పుడు స్టాప్ చేయరు. ఎందుకంటే వీళ్ళు గనుక కొన్ని రోజులు స్టాప్ చేశారంటే వీళ్ళ బ్రాండ్ అనేది ఆగిపోతది. ఎప్పుడు జనాలకి వాళ్ళు మైండ్‌లో ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్రాండ్ ఒకటి ప్రెజెంట్ ఉంది. మీరు ఈ బ్రాండ్‌ని గుర్తుపెట్టుకోండి అన్నట్లు ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లోనూ వాళ్ళ యాడ్ కనిపిస్తది. లైక్ గూగుల్‌లో సెర్చ్‌లో కనిపిస్తది. డిస్‌ప్లేలో కనిపిస్తది. లైక్ షాపింగ్స్‌లో కనిపిస్తది. ఇట్లా మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఛానల్స్‌లో కనిపిస్తది. ఇంకా క్వొరాలో గాని, ఇంకా రిమైనింగ్ ట్విట్టర్‌లో గాని ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో మార్కెట్ చేసుకోవడానికి ప్రతి ప్లేస్‌లో ఉంటది. అలాగే ఇలాంగ్ విత్ ఎస్‌సిఓ కూడా చేస్తారు. వాళ్ళు స్టాప్ చేయరు. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాం కదా అని వాళ్ళు స్టాప్ చేస్తే ఏమొస్తదంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతది. వర్క్ స్టాప్ చేస్తే నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ కాంపిటీటర్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పొజిషన్‌కెళ్ళిపోతారు. ఒకసారి వాళ్ళు ఫస్ట్ పొజిషన్‌కెళ్ళినాక మనం ఎంత వర్క్ చేసినా కూడా మనం ఆ పొజిషన్‌కి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. కొంచెం టైం తీసుకుంటది కాబట్టి వాళ్ళనేది ఆ ఆపర్చునిటీ ఎక్కడ ఇవ్వరు. ప్రతి కంట్రీకి వాళ్ళు యాడ్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనము సేమ్ అలాంటి కామర్స్ వెబ్‌సైట్ అనేది స్టార్ట్ చేసాము. కామర్స్ వెబ్‌సైట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి? వాళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఏంటి? వాళ్ళ ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్స్ ఏంటి? వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళు రేటింగ్స్ ఎలా ఇస్తున్నారు? ఇలా ఎవ్రీథింగ్ మనం అనాలిసిస్ చేసుకొని మనం ఆ ఫార్మాట్‌లో ఎళ్తే ఎందుకంటే పీపుల్స్ ఆల్రెడీ దానికి అలవాటు పడున్నారు. మనము అలా ఇవ్వాలి. బట్ దానికన్నా బెటర్‌గా ఇంకా ఏమి ఇవ్వచ్చు అనే ఆప్షన్ గనక అక్కడ యాడ్ చేస్తే మన బిజినెస్ అనేది ప్రాపర్‌గా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అలాగే మనం ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఒకప్పుడు అమెజాన్ కన్నా ఎక్కువ ఉండేది. తర్వాత ఫ్లిప్‌కార్ట్ అనేవాళ్ళు అమెజాన్ వాళ్ళు ఇచ్చినంత ఆహ్, ప్రాపర్‌గా వాళ్ళది అంత లేదు కాబట్టి వాళ్ళది కొంచెం డౌన్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఉంది గానీ బట్ మాక్సిమం అమెజాన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది ఎండ్ యూజర్‌కి. అలా ఉండడం వల్ల ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ అమెజాన్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. లైక్ అందులో అట్లనే ప్రతిదీ ఈ ఒక్కటే కాదు. ఇది ఎగ్జాంపుల్ అంతే. జస్ట్ ఇలాంటి ప్రతిదీ మీరు ఒక కంపెనీకి ఏదైనా కంపెనీకెళ్లారు. ఆ కంపెనీ వాళ్ళేంటంటే లైక్ ఒక హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ ఉన్నప్పుడు మీరు హోటల్స్ చెక్ చేయాలి. వీళ్ళది ఏ టైప్ హోటలు. అంటే ఇలాంటి టైప్ హోటల్స్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు? వాళ్ళు కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు? ఇవంతా కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇది కాంపిటీటివ్ అనాలిసిస్ అనమాట. దీన్నే మనం స్వాట్ అనాలిసిస్ అని కూడా అంటారు. ఎస్‌డబ్ల్యూఓటీ స్వాట్ అనాలిసిస్ అంటాం. అంటే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏమున్నాయి? వాళ్ళకేమున్నాయి? మనకేమున్నాయి? మీకు ఈ క్వెషన్ ఎక్కడొస్తదంటే మీకు ఇంటర్వ్యూకి అసైన్‌మెంట్స్ ఒస్తాయి గదా! అసైన్‌మెంట్‌లో అడుగుతారనమాట. వాళ్ళొక 3-4 కాంపిటీటర్స్ ఇస్తారు. కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కూడా. వాళ్ళ వెబ్‌సైట్ ఇచ్చి, ఈ వెబ్‌సైటర్‌కి కాంపిటీటర్స్ ఎవరో కనుక్కొని వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేసి మాకు డేటా పంపించండి అంటారు. 3-4 వెబ్‌సైట్స్‌కి. లేదు అంటే వాళ్ళే ఒక 3-4 కాంపిటీటర్స్‌ని మనకు షేర్ చేసి, ఈ కాంపిటీటర్స్ ఎలా చేస్తున్నారు? మనం ఎలా చేయాలి? ఇదంతా కూడా మీరు ఎనా అనాలిసిస్ చేసి చెప్పండి అని వస్తదనమాట. ఈ క్వెషన్ అయితే మీకొస్తది. లైక్ ఒకవేళ రాకపోయినా గూడా మీరు ఇది ఫస్ట్ జాబ్‌లో జాయిన్ అయినా కూడా ఈ అనాలిసిస్ అనేది చేయాల్సొస్తది. ఈ అనాలిసిస్ ఎలా చేస్తాము అనేది మన వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు చూపిత్తాను. దాంట్లో ఆ అనాలిసిస్ చేయడం. ఇప్పుడొచ్చేసి ఒకప్పుడంటే కొంచెం టైం పట్టేది. డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్‌ని యూజ్ చేసి ఇవంతా చేయాల్సొస్తది. ఇప్పుడు ఏఐ టూల్ నుంచి ఈజీగా మనము చేసేయొచ్చు. ఒక కాంపిటీటర్స్‌ని తీసుకొని అలాగే దీన్ని వితిన్ 5-10 మినిట్స్‌లో మనము అంతా కలెక్ట్ చేసుకోవచ్చనమాట డేటా అంతా. అది కూడా ఒకసారి చూద్దాం. దీనికొచ్చేసి అంతకుముందు యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఎస్‌సీఎం రష్, సిమిలర్ వెబ్, స్వైప్, గూగుల్ అలర్ట్స్ ఇవన్నీ గూడా మనకి హెల్ప్ అయ్యాయి ఈ డేటా తీసుకోవడం. మనకి చాలా టైం పట్టేది ఈ అనాలిసిస్ చేయాలంటే. బట్ ఇప్పుడొచ్చేసి మనము 10-15 మినిట్స్‌లోనే కంప్లీట్‌గా అనాలిసిస్ చేయొచ్చు. దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని మనము డిజైన్ జేసుకోవచ్చు. ఇవన్నీ ఏఐ టూల్స్‌తో ఈజీగా చేసే ప్రాసెస్. మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్ ఏంటంటే కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ లైక్ కేపీఐస్. ఈ వర్డ్ మీరు చాలా సార్లు వింటారు. అంటే లైక్ ప్రతి దాంట్లోనూ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ అంటారు. మన పెర్ఫార్మన్స్‌ని ఇండికేట్ చేయడానికి కావాల్సిన మెట్రిక్స్ ఏముంటాయి?
మనం ఒక ఎస్సీఓ వర్క్ చేస్తే ఎస్సీఓకి మెట్రిక్స్ ఏముంటాయి, యాడ్స్ రన్ చేస్తే యాడ్స్కి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ మెట్రిక్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఇవి జస్ట్ మనం క్లాస్లో చూస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, క్లిక్స్ ఇక్కడ వస్తాయి, ఇంప్రెషన్స్ ఇక్కడ వస్తాయి, ఇవంతా ట్రాఫిక్ ఎలా వస్తుంది, కన్వర్షన్ రేట్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ చూద్దాం. బట్ ప్రజెంట్ అయితే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక 2-3 టైమ్స్ కనుక మీకు ఈ వర్డ్ రిపీట్ అయితే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సడన్గా ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఈ కేపీఐస్ అనే క్వశ్చన్ కూడా మీకు ఇంటర్వ్యూలో వస్తుంది. వాట్ ఈస్ ద ఎస్సీఓ కేపీఐస్ అని అడిగితే ఎస్సీఓకి సంబంధించిన కేపీఐస్ ఏముంటాయి, లైక్ వాట్ ఈస్ ద కేపీఐస్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్ అని అడిగితే అక్కడ ఏం చెప్పాలి, ఇట్లా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. ఫ్రెషర్స్గా అయితే వాట్ ఈస్ ద కేపీఐ, హౌ టు మెజర్ ద కేపీఐస్ అని అడుగుతారు. అదే ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తే మీరు చేసిన రియల్ టైం కేపీఎస్ అవుట్పుట్ ఏంటి అని అడుగుతారు. లైక్ మీరు లైక్ మీకు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి మీ వెబ్సైట్ పోస్ట్ చేస్తే, ఎస్సీఓలో ఒక లింక్ పోస్ట్ చేసినప్పుడు ఆ లింక్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఇవంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదే ఫ్రెషర్ అయితే జస్ట్ క్వశ్చన్స్ అడిగి లీవ్ చేస్తారు. దాని ఏంటి అని దాని గురించి ఒక ఐడియా కోసం అంతే. ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఇచ్చారు. లైక్ 5 ఫోర్సెస్ అనేది పొలిటికల్, ఎకనామిక్, సోషల్, టెక్నికల్, ఎమోషనల్ అండ్ లీగల్. ఇక్కడ మార్కెట్ రీసెర్చ్ చేసేవి అయిపోయింది జస్ట్. ఈ టాపిక్ వచ్చేసి రేపు కంటిన్యూ చేద్దాము. ఇక్కడ దీంట్లో వచ్చేసి మనం ఎలా కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే మనకి రేపు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇమేజ్ డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఒక వెబ్సైట్ తీసుకొని ఆ వెబ్సైట్కి క్లయింట్స్ ఎవరు, ఆ క్లయింట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ముందే ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ప్రెడిక్ట్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని కీవర్డ్స్ తీసుకొని అప్పుడు మనం కంటెంట్ రాయాలి. అంటే హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్, వేర్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్, ఇట్లా మనం 360 యాంగిల్స్లో మనం థింక్ చేసి కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. కంటెంట్ అంటే ఓన్లీ బ్లాగ్స్, ఆర్టికల్సే కాదు, లైక్ ఇమేజ్ కూడా, ఇమేజ్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్, ఇవన్నీ కూడా కంటెంట్ మార్కెటింగ్ టెక్నిక్స్ అనమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది చేయాలి. మనకి ఈ కంటెంట్ మార్కెటింగ్ చాలా యూజ్ అవుతుంది. బట్ ఈ కంటెంట్ మార్కెటింగ్ చేయడం ద్వారా మనకి స్టార్టింగ్లో ఇనిషియల్లో అంతగా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఆఫ్టర్ 6 months 1 year తర్వాత నుంచి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ కంటెంట్ మార్కెటింగ్ నుంచి. మనం ఒక వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇనిషియల్గా పెద్దగా రాకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 1 year తర్వాత మనకు ఆ వీడియోస్ నుంచి మనకి క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బ్రాండ్ అవేర్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా మనకి వస్తుంది. బట్ కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ కంటెంట్ మార్కెటింగ్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోస్ట్ చేయడము, కొరాస్లో పోస్ట్ చేయడము, ఫోరమ్స్లో పోస్ట్ చేయడము, ఆర్టికల్స్ సైట్స్ కొన్ని ఉంటాయి అక్కడ ఆర్టికల్స్, గెస్ట్ బ్లాగింగ్స్, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో మనం కంటెంట్ మార్కెటింగ్ చేస్తాం. దీని గురించి ఇవి మనము నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం దీన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. హలో, నోట్స్ పంపిస్తారా మ్యామ్ మరి? నోట్స్ వస్తుందండి. బ్రేక్ అవుతుంది మ్యామ్ వాయిస్. హలో, మీరు మ్యూట్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపిస్తాను.
అలాగే స్టడీ మెటీరియల్ పంపిస్తాను. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాసు, వీడియో కూడా పంపిస్తాను. దాన్ని చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ప్రెజెంట్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ఉండదు కదా మ్యామ్, మరి ప్రాక్టీస్ అప్పటికి. అదే అండి మెటీరియల్ ఇస్తాను. ఓకే ఓకే మెటీరియల్ పంపిస్తాను. ఓకే మ్యామ్. జస్ట్ ఒక 3 days అట్లా మనకి మోస్ట్లీ థియరీ ఉంటుంది. ఈ వర్డ్ టర్మినాలజీ అంతా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే మ్యామ్. మీరు ఇంకా ఏమన్నా మ్యూట్ చేయండి ఒకసారి. ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంకా కావాలంటే ఆ మెటీరియల్ కూడా మీకు ఫస్ట్ క్లాస్ ఉంది, మెటీరియల్ కూడా ఉంది, అది కూడా ఫార్వర్డ్ చేస్తాను. అలాగే ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి ప్రాంప్ట్ ఇచ్చాను, లైక్ అంటే టెక్స్ట్ ఇచ్చాను. దాన్ని మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకుని మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి అక్కడ. ఓకే మ్యామ్. ఓకే అండి. ఓకే సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, ఏం చేద్దాం. అలాగే రేపు మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యారండి, మీ పర్సనల్ ఇంట్రడక్షన్ ఒకటి, నాకు రిమైనింగ్ టాపిక్స్ ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మీరు కొంచెం బాగా గుర్తుంటాయి అవి. ఓకే. అంటే మ్యామ్ సెల్ఫా? ఏంటండి? ప్రిపేర్ అవ్వమంటున్నారు కదా, సెల్ఫా? లేదు, నిన్నటి నిన్నటివా? ఓకే ఇచ్చిన డేట్. ఓకే మ్యామ్. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మెటీరియల్ ఇస్తాను, నెక్స్ట్ డే నుంచి ప్రిపేర్ అయ్యారు. ఓకే మ్యామ్. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి మీరు కాల్ చేయండి.